స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్ చేయడం జరిగింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్ చేయడం జరిగింది. మనకు తెలంగాణ మొత్తంలో 381 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. అయితే ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్లకు పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి సూచనలు పాటిస్తున్నారు, వీటన్నింటిపైన అంశాన్ని చెక్ లిస్ట్లో చూసుకుంటూ తనిఖీలు నిర్వహించబోతున్నామని అధికారులు చెప్తున్నారు. మనకు తెలుసు, హైదరాబాద్లో 35 బృందాలుగా విడిపోయి ఈ ఐవీఎఫ్ సెంటర్లని తనిఖీ చేశారు. అయితే అక్కడి నుంచి జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక చెక్ లిస్ట్ని తయారు చేసి వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు అనేది చెక్ చేయడానికి ఒక బృందం బయలుదేరింది. సో నిజామాబాద్లో ఆల్మోస్ట్ 4 నుంచి 5 ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, వాళ్ళు ఎంతవరకు పర్మిషన్స్తో నడుపుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు అందులో జరుగుతున్నాయి అంటే చెప్పిన కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారా లేదా, అండ్ వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఎలాంటి ప్రూఫ్ లేకుండానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో జిల్లాల వారీగా తనిఖీలు చేపడతామని అధికారులు చెప్తున్నారు.